నా పేరు నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నా పేరు కస్తూరి సత్యప్రసాద్ అండి. సంస్కృతం మాది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మన నిడదవోలు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా. తాతగారు అమ్మా, నేను నీ మనవాడినే, అర్థమైందా? మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారా? చేయలేదు కదా. ఈ మనవాడికి ఫోన్ చేయొచ్చు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, అర్థమైందా? నేను నీకు అందుబాటులో ఉంటాను. అక్కడ అదేనమ్మా, అదే మా సమిశ్రుడు మాది. అమ్మా, కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా చూస్తాను అందరినీ, అర్థమైందా? అదేనమ్మా నేను చెప్పేది. కదా నేను అనేది ఏంటంటే కులాలు అదినే కదా ఇప్పుడు బాగుంటది. అంతేనమ్మా, అంతేనమ్మా. అవునమ్మా, అవును అవునమ్మా. ఇప్పుడు మన నిడదవోలు నియోజకవర్గంలో ఏ ఫ్యాక్టరీలు లేవు, అర్థమైందా? ఇప్పుడు మన నిడదవోలు నియోజకవర్గం అంతా ఎవరైనా పని చేస్తున్నారంటే అవును కంపల్సరీ అమ్మా. నిడదవోలు నియోజకవర్గంలో ఈ రోజు ఎక్కడ ఉంది డెవలప్మెంట్? ఇప్పుడు సపోజ్ ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం తణుకుదాకా పరిగెట్టాలి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. నిడదవోలులో ఎమర్జెన్సీ లేదు మనకి, లేదా రాజమండ్రి వెళ్ళాలి, అంతేనమ్మా. చదువుకుంటే సరైన కాలేజీలు లేవు మన నిడదవోలులోనే. నేను అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మా పాంప్లెట్ లో అదే రాశానమ్మా నేను. మన నిడదవోలులో మీరు చిన్నతనంలో ఏదైతే కాలేజీలు ఉన్నా అయ్యే ఉన్నాయి ఇప్పుడు వరకునే. ఇప్పుడు ఆ పక్క వీధిలో నేను ఒక చెల్లమ్మని కలిశాను. డిగ్రీతో మానేశాను అన్నయ్య. ఎందుకు మానేశానంటే అమ్మ బయటకు వెళ్ళలేదు, తర్వాత ఇంక డిగ్రీ తర్వాత ఆపేయమంటుందండి, పీజీ చేయకుండా. అదే మన నిడదవోలులో మా చదువుకోవాలి ఉంది ఆ పిల్లకి. ఇప్పుడు అదే మన నిడదవోలులో పీజీ ఉందనుకోండి, ఎంబీఏ ఉందనుకోండి, ఇక్కడ చదువుకుంటది కదా ఆ పిల్ల. అమ్మా నేను మీరు అవును మరి అంతేనండి అమ్మా. ఈ రోజు మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అది ఆడైనా మొగైనా ఎవరికైనా సమానం. అవును అవును, నేను చేసేది ఫస్ట్ అదేనమ్మా. ఈ రోజు మన నిడదవోలు నేను మార్చడానికి వచ్చాను. మీ ఓటుతో ముందు మారాలి. మీ ఓటుతో మొదలెట్టండి నాకు అమ్మా, అర్థమైందా? నేను మళ్ళీ గుర్తొచ్చినా వస్తాను. మీరు ఎక్కడ ఉంటారు? వెనకాల వీధేనా? నేను మనవాళ్ళ అంటుండమ్మా మీకు. అదే మీ మనవాళ్ళ అంటుండే, అర్థమైందా? మీరు నన్ను ఈ ఒక్కసారికి ఇంతమంది ఎంతో మంది ఎమ్మెల్యేలు చూశారు కదా మీరు. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి. నాకు ఇవ్వండి అవకాశం ఈసారికి, అర్థమైందా? వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తానమ్మా. థ్యాంక్ యూ. మీరు మీలాంటి వాళ్ళే కావాలి నాకు. వెళ్ళొస్తానండి.